హాయ్ అండి. మనం ఐపీఓకి సంబంధించిన క్వశ్చన్స్ చేస్తున్నామండి. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ ఈ క్వశ్చన్ని ట్రై చేద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, 9 పవర్ 3.5 ఈజ్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 5 అని ఇచ్చారండి. ఓకేనా? దీన్ని నేను 3 స్క్వేర్ కింద రాస్తాను. 9ని 3 స్క్వేర్ హోల్ పవర్ 3.5 ఈజ్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 5 3.5. ఇది ఏ ఫామ్ లో ఉందండి? ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ mn, అంతేనా? ఏ పవర్ m అంటే 2 ఇంటూ 3.5 ఎంత అవుతుంది? 3 పవర్ 7. 3 పవర్ 7 ఈజ్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 5, అంతేనా? నేను దీన్ని బై రెండు సైడ్లు కూడా బై 3/5 తోని డివైడ్ చేస్తాను. అంటే 3 పవర్ 7 బై 3/5 ఈజ్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 5 బై 3 పవర్ 5. ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n, అంతేనా? అంటే ఇప్పుడు ఏం చేయాలి? 7 మైనస్ 5 3 పవర్ 2. ఎప్పుడు సేమ్ ఏ పవర్లు రెండు ఒకేలా ఉంటేనే ఈ ఫామ్లో పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. ఇది 3 పవర్ 7 4/5 అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ ఫామ్లో పనిచేయదు. రెండు సేమ్ ఉంటేనే పనిచేస్తుంది. సో 3 పవర్ 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4. 9:4. ఆన్సర్ ఏంటి? 9:4. ఇదే ఆన్సర్. సింపుల్. ఓకేనండి? ఇది చాలా చాలా సింపుల్. ఓకేనా? ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ క్వశ్చన్తో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.